ఈ కామర్స్ బిజినెస్ అంటే ఏంటి? ఎలా స్టార్ట్ చేయాలి? కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? స్టెప్ లైన్ చేస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ఫాలో చేయండి. ముందు మీరు ఒక బిజినెస్ నేమ్ అనేది ఫిక్స్ చేసుకోండి. అలాగే బిజినెస్ నేమ్కి తగ్గ ఒక ఈమెయిల్ ఐడిని కూడా క్రియేట్ చేసుకోండి. ఈమెయిల్ ఐడిలో కంపల్సరీ మీ బిజినెస్ నేమ్ అనేది ఇప్పుడు మీ ఫోన్ నెంబరు మొత్తం బ్యాంక్ బుక్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, జిఎస్టీ అన్నిటికీ కూడా లింక్ అయి ఉండాలి. అన్నిటికీ లింక్ చేసుకునే తర్వాతనే సెల్లర్ అకౌంట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. జిఎస్టీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుందాం. జిఎస్టీలో రెగ్యులర్ జిఎస్టీ అయితే ఉండాలండి ఈ కామర్స్ బిజినెస్కి. కాంపోజిషన్ జిఎస్టీ అనేది జిఎస్టీ అంటే మనం ఇయర్లీ వన్స్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే సరిపోతుందండి. కాంపోజిషన్ జిఎస్టీ అంటే ఎవ్రీ మంత్ 3 monthsకి కూడా కాంపోజిషన్. రెగ్యులర్ జిఎస్టీ వేస్తే బెస్ట్. ఎవ్రీ 3 monthsకి కూడా. నెక్స్ట్ వీడియోలో ఏ ప్లాట్ఫామ్ బెస్ట్ అండి ఈ కామర్స్ బిజినెస్కి అని టాపిక్ పైన వీడియో అయితే వస్తుందండి. మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి యూస్ఫుల్ అప్డేట్స్ అన్నీ వస్తూనే ఉంటాయి. మీకు ఏ టాపిక్ మీద కావాలో